జగిత్యాల జిల్లాలోని వివేకానంద మినీ స్టేడియంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. వివేకానంద విగ్రహ ప్రతిష్ఠ చాలా ఆనందదాయకం. మహానుభావుల విగ్రహాల ఏర్పాటుతో వారిని స్మరించుకోవడం, వారిని ఆశయాలను స్ఫూర్తిగా యువతలు పెద్దలు తీసుకుంటారని అన్నారు. వివేకానంద ఆశయాలను ప్రతి ఒక్కరూ అమలు చేయాలని ఆకాంక్షించారు. నేటి బాలలే రేపటి పౌరులని వివేకానంద స్వామి వారిని ఆదర్శంగా తీసుకోవాలని, పుస్తకాలను ఆన్లైన్లో మంచి సేవా కార్యక్రమాలు తెలుసుకుని వాటిని అనుసరించాలని, మన దేశ సంస్కృతి సంప్రదాయాలు నలువైపులా చాటి చెప్పాలని ఆకాంక్షించారు. మంది పెద్దలకు, యువతకు, పాత్రికేయ మిత్రులకు ప్రత్యేకంగా ఈరోజు ఒక సుదినం వివేకానంద విగ్రహం ఏర్పరచుకున్న సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా యువకులు ఆడుకుంటున్నారు, మా యువతలు ఇక్కడ కూర్చో ఉన్నారు. మరి ఏదేమైనా కానీ ఈరోజు ఒక మంచి కార్యక్రమం. నాన్న మహేష్ గారు చెప్పినట్టు 2013 సంవత్సరంలో వివేకానందుని 150వ జయంత్యుత్సవాల సందర్భంలో సంవత్సరం పొడవునా చాలా కార్యక్రమాలు చేశాం. అప్పటికి నేను ఇక రాజకీయాలకు రాలేదు. ఒక డాక్టర్గా, రోటరీ క్లబ్ సభ్యునిగా, స్వచ్ఛంద సంస్థలతో పనిచేస్తూ అప్పుడు ఏ వర్గం వారు పిలిచామని వారితో కలిసి పనిచేయడం జరుగుతూ ఉంది. ఆ సందర్భంలో అప్పుడు సంఘం నుంచి ఈ కార్యక్రమం చేస్తున్న సందర్భంలో నమ్మి వేణుగోపాల్చారి గారిని, స్వామి గారిని, డాక్టర్ శైలేందర్ రెడ్డి గారు, డాక్టర్ శంకర్ గారు, నేను అందరం కూడా పాల్గొన్నాం. ఆ తర్వాత ఒక పేరు నిర్ణయించాలనే ఆలోచన, విగ్రహాన్ని పెట్టాలని చెప్పి చాలాసార్లు కూడా చూడడం జరిగింది. చాలా స్థలాలు కూడా మేము చూసినాం. కానీ రకరకాల ఆక్షేపణలు, రోడ్డు కట్టమని, అక్కడ ఇంకో వారికి పేరు ఉన్నదని నేను దీపంగా ఓదలుచుకోలేదు. సో ఈ రకంగా ఏదో ఒకటి అడ్డంకులు వస్తూ ఉండే. నేను ఈ సందర్భంలో సోదరి జ్యోతి గారిని కావచ్చు, లక్ష్మణ్ గారిని, మా తమ్ముడు కౌన్సిలర్ నవీన్ గారిని, వైస్ చైర్మన్ కమిషనర్ గారు, కౌన్సిలర్స్ అందరికి కూడా ఈ వేదిక పక్షాన, వివేకానంద ఉత్సవ సమితి పక్షాన వివేకానందుని స్ఫూర్తిగా తీసుకొని పోయే యువత కావచ్చు, పెద్దలందరి పక్షాన మా మున్సిపల్ కౌన్సిల్ అధికారులకు పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇక్కడ ఇంత తక్కువ టైంలో మా ఇంజనీరింగ్ అధికారులు కూడా అందరూ కూడా ఇక్కడ చేశారు. నవీన్ గారైతే ఇక్కడ నిలబడి ఆ కార్యక్రమం చేశాడు. ఇదే స్ఫూర్తితోటి జ్యోతిబాయి పూలే పార్క్ కూడా ఏర్పాటు చేసాం. అక్కడ కూడా సావిత్రిబాయి పూలే, జ్యోతిబాయి పూలే విగ్రహాలు ఏర్పాటు చేసే ఉంది. మిత్రుడు లక్ష్మణానికి చెప్పిన మా మానవ ఫోన్లో అశోక్ అది కూడా ఈ వారం లోపల ఈ